400 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. హెచ్సియులో అడవులను నరికే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చదును చేయొద్దని ఆపినందుకు విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను సిపిఎం పార్టీ ఖండిస్తుందని జాన్ వెస్లీ చెప్పుకొచ్చారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములంతా కూడా ఆక్రమించి కార్పొరేట్ సంస్థలకంతా కూడా దారదత్తం చేసేటటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. దాదాపు 40-50 బుల్డోజర్లను తీసుకెళ్ళి ఆ భూమిని అంతా కూడా చదును చేయడం, అడవులను నరికివేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులంతా కూడా నిరసన చేస్తే 60 మందికి పైగా అరెస్టులు చేశారు. నవీన్ అనేటటువంటి ఎస్ఎఫ్ఐతో పాటు మరో విద్యార్థి మీద కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అట్లాగే విద్యార్థినులు ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళ మీద బలవంతంగా నెట్టుకెళ్ళడం, ఈడ్చడం, బట్టలు చినిగేటట్టుగా లాక్కెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే విద్యార్థుల మీద కూడా దాడి జరిగింది. ఇలాంటి చర్యలతో పాటు ఆడపిల్లలను కూడా చూడకుండా రాత్రి 10:30-11 వరకు కూడా పోలీస్ స్టేషన్స్లోనే పెట్టి నిర్బంధించి అవమానించారు వాళ్ళను. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఇవ్వాలని, ఇంకొకసారి ఆ భూమి దగ్గర నిరసనలు వ్యక్తం చేయమని చెప్పి రాసి ఇవ్వాలని, ఇటువంటివి అనేక రూపాల్లో ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఒత్తిడి చేసి ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.